మీ మౌనమే నాకు సమాధానమని నేను అనుకోను మావయ్య గారు. నేను చాలా మంచిదాన్ని, మనసున్నదాన్ని. కానీ అవతలి వ్యక్తులు పొరపాటు చేసినప్పుడు లేక తప్పు చేసినప్పుడు ఆటోమేటిక్ గా నా మాట ఓ పదురైన కత్తిలా ఉంటుంది. అందుకే నన్ను చాలా మంది శత్రువులాగా చూస్తుంటారు. అయినా పర్వాలేదు, ఎందుకంటే నేను అవన్నీ పట్టించుకోను. మావయ్య, నేనొక మాట సూటిగా అడుగుతాను, మీరేమనుకోరు కదా? అనుకోవడానికి ఏముందమ్మా, నువ్వు అడగాలనుకున్నావు, అడగకుండా ఉండలేవు. నువ్వేం అడిగినా చెప్పగలిగితే సమాధానం చెప్తాం, లేకపోతే సైలెంట్గా ఉంటాం. అంతకు మించి మేము చేయగలిగింది ఏముందమ్మా? ఏమైనా మాట్లాడారు మావయ్య గారు. త్రాసులో తూకం వేసినట్టుగా అటూ ఇటూ ఎటూ వంగకుండా చాలా బ్యాలెన్స్డ్ గా మాట్లాడారు చూడండి. మీకు మీరే సాటి. అలేఖ్య, ఏంటమ్మా మీ మావిని పట్టుకుని అలాగేనా మాట్లాడేది? అయ్యో అత్తయ్య, నేనేమైనా మావయ్య గారితో తప్పుగా మాట్లాడానా? మా నాన్నతో అయినా నేను ఇలాగే మాట్లాడతాను. ఇక్కడ మీరొకటి గమనించాలత్తయ్య, మావయ్య గారిలో నేను నాన్నని చూసుకుంటున్నాను, కాని మీరు మీ కోడల్లో కూతుర్ని చూసుకుంటున్నారా? లేదే. కోడలు వేరు, కూతురు వేరు, కొడుకు వేరు అంటూ చాలా చాలా తేడాలు చూపిస్తున్నారు. సారీ అత్తయ్య, నేను సూటిగా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతానని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నాను కదా, ఇప్పుడు అడుగుతున్నాను, ఏమనుకోకండి. మీరు మీ పిల్లలకి చిన్నప్పటి నుంచి నీతులు బుద్ధులు ఏమి చెప్పలేదా? మంచి కథలే చెప్పలేదా? మంచి మాటలు బోధించలేదా? ఎందుకంటే ఒక కొడుకు మాధవేమో ఎవరో బిడ్డని ఇంటికి తీసుకొచ్చి తన బిడ్డ అని చెప్పాడు. ఎవరు అని అడిగితే నా ఫ్రెండ్కి హెల్ప్ చేయటానికి అని చెప్పాడు. సరే, అది బానే ఉంది. హెల్ప్ చేయాలనుకున్నాడు కాబట్టి, ఒక అమ్మాయిని కాపాడాలనుకున్నాడు కాబట్టి అది ఓకే. కాని ఇంకొక కొడుకు, అదే మీ సుపుత్రుడు, నా భర్త, ఎవడి భార్య పోతే అసలు ఈయనెందుకు పిచ్చివాళ్ల తిరుగుతున్నాడు? ఏ మీ కొడుకు విన్న చిన్నపిల్లోడా, లేకపోతే లవ్ ఫెయిల్యూరైన అబ్బాయా? అసలు ఏంటి మావయ్య ఇది? అరే, లోకం ఏమనుకుంటుంది ఏంటి అని మినిమం జ్ఞానం కూడా ఉండక్కర్లేదా మీ కొడుక్కి? మావయ్య గారు, నా పైన మీకు చాలా కోపం వస్తున్నట్టుంది. అది అర్థమవుతూనే ఉంది. కోప్పడాలి కూడా. అంతకన్నా మీరెక్కువ ఏం చేయలేరు కదా, ఎందుకంటే మీ కొడుకే తప్పు చేశాడు కాబట్టి. లేకపోతే ఏంటి మావయ్య, పరాయి స్త్రీ బయటికి పోతే ఆయన ఇంట్లో ఉండను అనటంలో అర్థమేంటి? నేను బయటికి వెళ్తే ఎంతో మంది పిలిచి నా మొహాన్ని అడుగుతున్నారు, మీ ఆయనేంటి భగ్న ప్రేమికుడిలాగా ఎన్నడూ లేని విధంగా మారిపోయాడు అని. అసలు వాళ్ళంతా అలా అడుగుతుంటే నాకెలా ఉంటుందో తెలుసా? కాని నేను పౌరుషం, ధైర్యం ఉన్నదాన్ని కాబట్టి వాళ్ళ ముఖాన లాగి కుట్టినంత సమాధానం చెప్పొచ్చాను. అది ఈ అలేఖ్య అంటే. అలేఖ్య,